హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. మీరు కనుక మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వాలనుకున్నట్లయితే ఆ గ్రూప్స్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లను అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వచ్చు. ఇక మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 50 మార్క్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా గ్రూప్ డీకి 25 మార్క్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. నిన్న జరిగిన ఆర్ఆర్బీ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ మొదటి షిఫ్ట్ అంటే మనకి స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డ్లో జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, అదేవిధంగా అథమెటిక్ రేంజ్ నుంచి మొత్తం అన్ని మోడల్స్ అనేది ఆ పేపర్లో కవర్ అవడం జరిగిందండి. ఇక కమర్షియల్ క్లర్క్ సెకండ్ షిఫ్ట్లోకి వచ్చేసరికి అన్ని క్వశ్చన్స్ రాలేదు, కానీ ఒక 10 క్వశ్చన్స్ వరకు జనరల్ అవేర్నెస్ వచ్చాయండి. ఆ ఒక 10 క్వశ్చన్స్ అన్నీ మీకు క్లారిటీగా ఏమేంటి చెబుతాను. మొత్తం అదేవిధంగా జనరల్ అవేర్నెస్ పేపర్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మీరు కనుక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఆ మార్క్ టెస్ట్ సిరీస్ యొక్క లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరు మార్క్ టెస్ట్లని రాయవచ్చండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ అందరికి కూడా ఒక చెప్పాలనుకుంటున్నాను క్లారిటీగా. ఏంటిదంటే నిన్న నాకు ఒక అతను కాల్ చేశాడండి. కాల్ చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మీ పేపర్స్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయా అని అడగడం జరిగిందన్నమాట. నేను చెప్పేది ఏంటంటే ప్రతి పేపరు అందరికీ రావండి క్వశ్చన్స్, అర్థం చేసుకోండి. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రతి పేపర్లో క్వశ్చన్స్ అదే యాస్టీజ్గా రాకపోవచ్చు, కాకపోతే ఆ మోడల్ వస్తుంది. ఆ మోడల్ మాత్రం మీకు కన్ఫామ్ నేను ఇస్తాను. ఆ మోడల్ వస్తుందని నేను కన్ఫామ్ హామీ ఇస్తాను. కాకపోతే యాస్టీజ్గా ఆ క్వశ్చన్ వస్తుంది మాత్రం నేను హామీ ఇవ్వనండి ఎవరికి కూడా. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మొదటి షిఫ్ట్లో నేను కన్ఫ్యూజ్ అయ్యి ఒక 2 బిట్లకి ఆన్సర్ తప్పెట్టాను. ఆ 2 బిట్లు మీకు చెప్పిన తర్వాత ఈ వీడియోలోకి వెళ్దామండి. ముందుగా దాంట్లో తప్పు చెప్పిన బిట్స్ వచ్చేసరికి ఫుట్బాల్ ఒక గ్రౌండ్ని ఏమంటారు, ఫుట్బాల్లోకి సంబంధించిన గ్రౌండ్ని ఏమంటారు, ఆడే గ్రౌండ్ ఏమంటారు అని అడిగారండి. ఆ క్వశ్చన్ నేను కోర్ట్ అని చెప్పాను, కాదండి పిచ్ అండి. మేము మామూలుగా ఏంటంటే కోర్ట్ అంటాం, ఫుట్బాల్ కోర్ట్ అని. ఆ ఉద్దేశంతో నేను కోర్ట్ అని చెప్పాను, కానీ ఆన్సర్ వచ్చేసరికి పిచ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి 34వ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. 34వ క్వశ్చన్ అది నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఆ బిట్కి, అందువల్ల నా బిట్కి ఆన్సర్ తప్పెట్టడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసరికి డిఫ్లెక్షన్ కాదండి, స్టాక్ ప్లేస్ అని గుర్తుపెట్టుకుని ఆన్సర్ వచ్చేసరికి బి అండి. డిఫ్లెక్షన్ అంటే గూడ్స్ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది, మనకి కూరగాయలు వీటి సడన్గా ఇంక్రీజ్ అవుతుంది, డిఫ్లెక్షన్ అవుతుంది. అదేవిధంగా స్టాక్ ప్లేస్ అంటే ద్రవ్యోల్బణం, అదేవిధంగా నిరుద్యోగం పెరిగిపోద్దని స్టాక్ ప్లేస్ అంటారు. ఈ 2 బిట్కి కానీ మిగతా అన్నింటి కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఒకసారి ఈ 2 చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక మధ్యాహ్న షిఫ్ట్ కమర్షియల్ క్లర్క్ వచ్చేసరికి మొదటి బిట్ అండి. 2019 గోల్డెన్ గ్లోబ్లో ఉత్తమ చలనచిత్రం అవార్డు ఎవరు గెలుచుకున్నారు? 2019 గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్లో ఉత్తమ చలనచిత్రం అవార్డు ఎవరికి లభించింది అని అడిగారు. ఆన్సర్స్ ఏ చిత్రం కంటే అంటే ఆన్సర్స్కి 4 అండి. భూపేన్ రబ్సరీ చిత్రానికి అవార్డు అనేది రావడం జరిగింది. ఆస్కార్ వచ్చేసరికి 2019లో గ్రీన్ బుక్ రావడం జరిగింది ఆస్కార్ అనేది, కానీ అడిగింది వచ్చేసరికి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు, కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి డి అండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ పేపర్ మొత్తం కరెంట్ అఫైర్స్ 2019 అడిగారు. 2019 ఫస్ట్ 6 నెలల్లో కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడగడం జరిగిందండి. ఇక 2019 సంవత్సరంలో ఏ ప్రముఖ గాయకుడికి భారతరత్న పురస్కారం లభించింది? ఆన్సర్ వచ్చేసరికి విపిన్ హజారికాకు భారతరత్న అవార్డు అనేది 2019లో రావడం జరిగిందండి. 2019లో భారతరత్న అవార్డు ఎవరికి వచ్చిందండి? ప్రణబ్ ముఖర్జీకి వచ్చి రావడం జరిగింది. విపిన్ హజారికా, నానాజీ గారికి ముగ్గురికి కలిపి మీకు 2019లో భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. ఇక 3వ క్వశ్చన్, ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం ప్రారంభించిన రోజు ఏది? ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం ఏ రోజు ప్రారంభించారంటే 25 ఫిబ్రవరి 2019లో ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారంటే అండి 25 ఫిబ్రవరి 2019 అండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఒక సజీవ ఉపగ్రహాన్ని కూల్చివేయడం ద్వారా భారతదేశం విజయవంతంగా పరీక్షించిన ఉపగ్రహ వ్యతిరేక క్షిపణి ప్రాజెక్ట్ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి మిషన్ శక్తి అండి. ఆన్సర్ వచ్చేసరికి మిషన్ శక్తి. ఇక 5వ క్వశ్చన్, భారతదేశ తొలి లోక్పాల్గా ఎవరిని నియమించారు? భారతదేశ తొలి లోక్పాల్గా ఎవరిని నియమించారు? ఆన్సర్ వచ్చేసరికి పినాకి చంద్రబోస్ అండి. భారతదేశం యొక్క తొలి లోక్పాల్ ఎవరంటే పినాకి చంద్రబోస్.
ప్రస్తుత లోక్పాల్ కూడాను పినాకి చంద్రబోస్ గారేనండి. ఆన్సర్ వచ్చేసరికి పినాకి చంద్రబోస్. దేశానికి వచ్చేసరికి లోక్పాల్ ఉంటారని ఇది గుర్తుపెట్టుకోండి. దేశానికి వచ్చేసరికి లోక్పాల్స్ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రాలకు వచ్చేసరికి లోకాయుక్తాలు ఉంటారు. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోండి. 6వ బిట్. ఏ భారతీయ రచయిత 2019 9 డాట్స్ ప్రైజ్ను గెలుచుకున్నారు? ఏ భారతీయ రచయిత 2019 9 డాట్స్ ప్రైజ్ను గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి, అన్నీ జైది. అన్నీ జైది 2019లో 9 డాట్స్ ప్రైజ్ను గెలుచుకోవడం జరిగింది. 7వ క్వశ్చన్. ప్రతి సంవత్సరం జూలై 18న ఈ విధంగా కూడా జరుపుకుంటారని అడిగారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న 4 ఆప్షన్స్ రాంగ్ అండి. మీకు నేను చెబుతాను క్లారిటీగా చూడండి. ఇక్కడున్న 4 ఆన్సర్స్ కూడాను రాంగే అండి. ఇంటర్నేషనల్ ప్యానిక్ డేని జూన్ 8 జరుపుకుంటారని గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ ప్యానిక్ డేని జూన్ 8 జరుపుకుంటారు. అదేవిధంగా ఫ్రైడ్ డేని కూడా జూన్ 8 తారీఖు జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి 2 ఆప్షన్స్ కాదు. నెక్స్ట్ వరల్డ్ ర్యాబిస్ డేని వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి. వరల్డ్ ర్యాబిస్ డేని వచ్చేసరికి సెప్టెంబర్ 28 తారీఖు జరుపుకుంటారండి. వరల్డ్ ర్యాబిస్ డేని ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 28న జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ఓల్డర్ పర్సన్స్ వచ్చేసరికి అక్టోబర్లో జరుపుకుంటారండి. కాబట్టి ఆన్సర్ అనేది మనకి ఏది లేదు. మనకి జూలై 18న నెల్సన్ మండేలా డేగా జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ నెల్సన్ మండేలా డేగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఏది కాదండి. 8వది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ సిఎస్ఆర్ను ఉపయోగించినందుకు ఏ కంపెనీకి పురస్కారం లభించింది అన్నాడు. ఆన్సర్ వచ్చేసరికి టాటా స్టీల్ అండి. టాటా స్టీల్కి అవార్డు అనేది రావడం జరిగింది. 2019లో రావడం జరిగింది. నెక్స్ట్ భారతదేశానికి ఏ దేశం అపాచీ AH-64 హెలికాప్టర్లను సరఫరా చేసింది? భారతదేశానికి ఏ దేశం అపాచీ AH-64 హెలికాప్టర్లను సరఫరా చేసిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి USA అండి. ఆన్సర్ వచ్చేసరికి USA. మీకు ఇప్పుడు వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా 2019 మేకి ముందే వచ్చాయండి. మే తర్వాత ఎటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పటిదాకా ఏం రాలేదు. కాబట్టి మీకు ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ మ్యాక్సిమం ఎక్కడ కూడా మీకు ఉండకపోవచ్చు, మీకు ఐడియా ఉండకపోవచ్చు చాలా వాటికి, కానీ మేకి ముందు వచ్చాయండి 2019. ఆస్కార్లో భారతదేశం తరపున అధికారంగా ప్రవేశించిన చలనచిత్రం ఏది? 2019లో అండి. ఆన్సర్ వచ్చేసరికి గల్లీ బాయ్. మెగాస్థీనియస్ వీరి రాయబారి కింది వాళ్ళ మెగాస్థీనియస్ ఎవరి యొక్క రాయబారి అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సెల్యూకస్ అండి. ఈ క్వశ్చన్ మేము ఇవ్వడం జరిగింది. కాకపోతే మెగాస్థీనియస్ గురించి ఇండికా పుస్తకం కూడా జరిగామండి. ఇండికా ఒక పుస్తక రచయిత వారిని అడిగాము. దాంట్లో మీకు ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా వస్తుంది అది క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఈ కింది వాటిని జతపరిచి సరైన జవాబు కోడ్ని ఎంచుకోండి అన్నారు. సింపుల్గా చేద్దామండి. అందరికీ తెలుసు అమరావతి శాతవాహనాలు అండి, పెట్టేద్దాం. నెక్స్ట్ అమరావతి శాతవాహనాలు అంటే ఇక్కడ 3 అనే ఏ 3 అండి. కాబట్టి 1 4 మాత్రం అవుతుంది. కాబట్టి బారాబార్ పర్వతాలు గుహామందిరాలు వచ్చేసరికి అశోక అండి. ఇది కనిష్ట డైరెక్ట్గా పెట్టేసేయచ్చు. నెక్స్ట్ ఎల్లోరాలో కైలాస మందిరం కట్టించింది, ఇది ఇంపార్టెంట్. ఎల్లారాలో కైలాస మందిరం ఎవరు కట్టించారంటే రాష్ట్రకూటులు నిర్మించారండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఎల్లోరాలో కైలాస మందిరం కట్టించారంటే రాష్ట్రకూటులు కట్టించడం జరిగింది. కాబట్టి ఫస్ట్ వచ్చేసరికి ఏ వచ్చేసరికి 3 అండి, బి వచ్చేసరికి 4 అండి, సి వచ్చేసరికి 2, అంటే డి వచ్చేసరికి 1. ఏది ఉన్నది ఏంటంటే ఏ. ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి. వీటిలో దేనికి సరిగ్గా జత కుదిరిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి లోమస్ ఋషి అండి. రాక్ కట్ కేవ్ అండి. ఇవన్నీ కూడాను అశోకుడు నిర్మించడండి. శుచి శిల్పాలు కానీ ఇవన్నీ కూడాను. మీకు చూడాలనుకుంటే బుల్ క్యాప్లో సరికి అంటే బుల్ క్యాప్లో కూడా రాంపూర్ వాలా ఉందండి. లైన్ క్యాప్లో సరికి సార్నాథ్లో ఉంది. స్తంభాలు వచ్చేసరికి కమ్రహార్లో ఉందండి. కానీ కరెక్ట్గా ఇచ్చిన ఉత్తరం లూమిస్ ఋషి రాక్ కట్ కేవ్ మాత్రం కరెక్ట్గా ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ 14 అండి. 16వ శతాబ్దపు భక్తి ఉద్యమంలో ఈ క్రింది ప్రముఖులు ఒకరు ఉన్నారన్నారు. ఆన్సర్ వచ్చేసరికి గురునానక్ అండి. ఆన్సర్ వచ్చేసరికి బి. భక్తి ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది శంకరాచార్యులు అండి. అదేవిధంగా ఇప్పుడు స్టార్ట్ చేసి 19th సెంచరీలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి 16వ శతాబ్దం భక్తి ఉద్యమంలో కింద వాళ్ళు ఎవరున్నారన్నారు. ఆన్సర్ వచ్చేసరికి గురునానక్ అండి. గురునానక్, కబీర్ వీళ్ళందరూ ఉండడం జరిగింది ఆ శతాబ్దంకి వచ్చేసరికి. ఆన్సర్ వచ్చేసరికి బి. 15 స్వరాజ్ పార్టీ ప్రధాన నేతలు అండి. స్వరాజ్ పార్టీని స్థాపించారని మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ అండి.
సిఆర్ దాస్ మరియు మోతిలాల్ నెహ్రూ స్వరాజ్ పటేల్ స్థాపించడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి సి. ఆ క్వశ్చన్ ఒకటి జరిగింది. ఇప్పటివరకు మన వచ్చిన పేపర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ 1 2 అంటే కబీర్ ఇచ్చాము, ఇక్కడ గురునానక్ ఇచ్చారు, అంతే తేడా 2. ఇంకా నెక్స్ట్ వస్తుంది 3. ఈ 3 క్వశ్చన్స్ మనకి ఇప్పుడు వచ్చిన పేపర్లో వచ్చాయండి, అంతకంటే ఎక్కువ రాలేదు. నెక్స్ట్ వీటిలో సరైన వరుస క్రమాన్ని పేర్చండి అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ముందు జరిగింది సైమన్ కమిషన్ అండి. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. తర్వాత గాంధీ ఇర్విన్ ఒడంబిక జరిగిందండి. తర్వాత కమ్యూనల్ అవార్డ్స్ జరగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి డి అండి, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసరికి డి. వీటి యొక్క డేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సైమన్ కమిషన్ వచ్చేసరికి 1927 అండి, గుర్తుపెట్టుకోండి. సైమన్ కమిషన్ వచ్చేసరికి 1927. అదేవిధంగా ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసరికి 1930లో జరిగిందండి. గాంధీ ఇర్విన్ ఒడంబిక వచ్చేసరికి 1931లో జరిగింది. కమ్యూనల్ అవార్డ్స్ వచ్చేసరికి మీకు 1932లో ఇవ్వడం జరిగింది. ఈ కమ్యూనల్ అవార్డ్స్ని మెక్డొనాల్డ్స్ అవార్డ్స్ అని కూడా అంటారండి. మెక్డొనాల్డ్ అవార్డ్స్ అని కూడా అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 17 కోసం కొంచెం డౌట్గా ఉందని అందుకు ఆన్సర్ చెప్పట్లేదు, ఎందుకంటే నిన్న కూడా డౌట్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ చెప్పే తప్పడం జరిగింది, కాబట్టి నేను చెప్పట్లేదు 17 క్వశ్చన్కి. మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ 18. రెడ్ షర్ట్స్ ఉద్యమాన్ని దేన్ని ఉద్దేశించింది? రెడ్ షర్ట్ ఉద్యమం దేనికి సంబంధించి అడిగారు. ఆన్సర్ వచ్చరికి స్వతంత్ర పాకిస్తాన్ ఏర్పాటు. ఆన్సర్ వచ్చరికి ఈ అండి. రెడ్ షర్ట్ ఉద్యమం స్థాపించిందంటే బచ్చాఖాన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆన్సర్ వచ్చరికి ఏ. వీటిలో ఏది యాంటీ సైక్లోన్? మీకు యాంటీ సైక్లోన్ రెండింటి మధ్య తేడా మీకు క్లారిటీని చెబుతాను, చూడండి. గాలి అనేది కింద నుంచి పైకి వెళ్ళి సైక్లోన్గా తయారవుతుందండి, దాన్ని సైక్లోన్ అంటాం. అదేవిధంగా పైనుంచి కిందకు వచ్చి భూ సర్ఫేస్ మీద అయ్యేదాన్ని యాంటీ సైక్లోన్ అంటామండి. ఇది మనకు ఉత్తరార్ధ గోళంలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ అధిక పీడన వ్యవస్థ కలతో కూడా కలిగి ఉంటుందండి. అర్థమైందండి. ఉత్తరార్ధ గోళంలో వచ్చరికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. అదే దక్షిణార్ధ గోళంలో వచ్చరికి యాంటీ క్లాక్ వైజ్, అంటే మీకు యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది, అధిక పీడన వ్యవస్థ ఉంటుందండి. మనకి ఆన్సర్ వచ్చరికి బి, ఎందుకంటే ప్రదక్షిణ దక్షిణ అంటే క్లాక్ వైజ్ అండి, యాంటీ క్లాక్ వైజ్ కాదు, కాబట్టి ఆన్సర్ వచ్చరికి బి. అంటే నాకు తెలుగులో ఏమంటారు క్లారిటీ తెలియదు, ఎందుకంటే చెప్పట్లేదు. ఆపరేషన్ ఫ్లడ్కు దేనితో సంబంధించింది? ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించిందంటే నగరాల్లో పాల లభ్యతను మెరుగుపరచడానికి సంబంధించిందండి. 1970లో స్టార్ట్ చేశారు ఆపరేషన్ ఫ్లడ్ అనేది. ఆన్సర్ సార్ డి. ఈస్ట్ కోస్ట్లో ఏది ప్రధాన రేవు కాదు? సింపుల్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి సి, కొచ్చి వచ్చేసరికి వెస్ట్ కోస్ట్కి సంబంధించిందండి. ఆన్సర్ వచ్చేసరికి సి. ఈ క్వశ్చన్ కూడా మనం ఇవ్వడం జరిగింది, కాకపోతే వెస్ట్ కోస్ట్లో అడిగాం, ఇక్కడ ఈస్ట్ కోస్ట్ అడిగారు, అంతకంటే తేడా లేదు. నెక్స్ట్ ఏరియా ఆధారంగా రాష్ట్రాలను దిగువ క్రమం నుంచి ఏర్పాటు చేయండి. ఏరియా ఆధారంగా రాష్ట్రాలను దిగువ క్రమం నుంచి ఏర్పాటు చేయండి అన్నాడు. దిగువ క్రమం నుంచి అంటే కింద నుంచి ఏర్పాటు చేయాలి, అదే అడిగింది. దిగువ క్రమం నుంచి ఏర్పాటు చేయాలని కాదు, దిగువ అంటే మనకి తగ్గిస్తూ వెళ్ళాలి. రాజస్థాన్ వచ్చేసరికి మొదటదండి. నెక్స్ట్ రాజస్థాన్ తర్వాత పెద్ద రాష్ట్రం ఏదండి? మధ్యప్రదేశ్ ఏరియా వైజ్గా, తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక. ఆన్సర్ వచ్చేసరికి బి అండి. వీటిలో ఏ ప్రకటనలు సరైనవి? సింపుల్ అండి. ఆన్సర్ వచ్చేసరికి డి అండి. రాష్ట్రపతికి మంత్రిమండలి నిర్ణయాల గురించి తెలుసుకునే అధికారం ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఉన్న ఆసనాన్ని ఒకసారి మనం చూద్దాం మళ్ళీ ఒకసారి. మంత్రిమండలికి భారత రాష్ట్రపతి నాయకత్వం వహిస్తారు కాదని, ప్రధానమంత్రి నాయకత్వం వహిస్తాడు. ప్రధానమంత్రి మంత్రిమండలికి నాయకత్వం వహించడం జరుగుతుంది, కాబట్టి సి అనేది కాదు. నెక్స్ట్ రాష్ట్రాల మండలి రాజ్యసభకి మంత్రిమండలిని బలవంతంగా రాజీనామా చేయించే అధికారం ఉంటుంది. రాజ్యసభలోనే మంత్రులు ఉంటారు, అంటే వాళ్ళ బలవంతంగా రాజీనామా చేయించే అధికారం ఉంటుంది, కాబట్టి బి కూడా కాదండి. ఏ చూడండి. కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా పార్లమెంటుకు బాధ్యత వహిస్తుంది. పార్లమెంటరీ మినిస్ట్రీ అఫైర్స్ ఉంటుందండి, వాళ్ళు చూసుకుంటారు పార్లమెంటరీ వ్యవహారాలన్నింటి గురించి, కాబట్టి ఏ కూడా కాదండి. ఆన్సర్ సరే డి అండి. అభిశంసన ప్రతిపాదనను వీటిలో ఏది ప్రారంభించవచ్చు? అభిశంసన ప్రతిపాదన అనేది మీకు పార్లమెంట్లో ఏ సభలోనే ప్రారంభించవచ్చు అండి. ఆన్సర్ సరికి సి. అభిశంసన అంటే తొలగించడానికి పార్లమెంట్లో ఏ సభలోనే బిల్లు ప్రవేశపెట్టవచ్చు. తొలగించడం అంటే ఎవరంటే రాష్ట్రపతిని తొలగించాలన్నా, లేదంటే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించాలన్నా, లాస్ట్ టైం రంజన్ గొగోయ్ని తొలగించాలని మన పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. అభిశంసన తీర్మానాన్ని
అదే లాస్ట్ టైం అనుకుంటా. దాని తర్వాత పెట్టినట్టు లేరు మేబీ. పార్లమెంట్లో ఏ సభలైనా ప్రవేశపెడుతుంది అభివృద్ధి తీర్మానం వచ్చరికి. నెక్స్ట్ 25, ఈ క్రింది వారిని వరుస క్రమంలో పెట్టండి. ఈ కింది వారిని వరుస క్రమంలో పెట్టండి. వీళ్ళు నలుగురు మన ప్రధానమంత్రిగా పనిచేసిన నలుగురిలో మొదట ప్రధానమంత్రి ఎవరంటే విపి సింగ్ అండి. గుర్తుపెట్టుకొని విపి సింగ్ గారు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు నలుగురిలో అండి. తర్వాత చరణ్ సింగ్, తర్వాత దేవగౌడ, తర్వాత ఐకే గుజ్రాల్ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఏ. రాజీవ్ గాంధీ తర్వాత గుర్తుపెట్టుకోండి, రాజీవ్ గాంధీ తర్వాత అండి విపి సింగ్. విపి సింగ్ తర్వాత చరణ్ సింగ్ రావడం జరిగింది. చరణ్ సింగ్ తర్వాత పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు తర్వాత అద్వానీ అన్న వాజ్పేయి అండి. పివి నరసింహారావు తర్వాత వాజ్పేయి గారు. వాజ్పేయి గారు తర్వాత దేవగౌడ తర్వాత ఐకే గుజ్రాల్ గారు. ఐకే గుజ్రాల్ తర్వాత మళ్ళీ వాజ్పేయి గారు అండి ఆ పీరియడ్లో. నెక్స్ట్ లోక్సభ సెక్రటరియట్ వీరి ప్రత్యక్ష పర్యవేక్షణ కింద పనిచేస్తుంది. ఆన్సర్ సరికి స్పీకర్ అండి. లోక్సభ సెక్రటరియట్ ఎవరి ప్రత్యేక పర్యవేక్షణ కింద పనిచేస్తుందంటే స్పీకర్ అండి. నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిట్ లిమిటెడ్ వీటితో వ్యవహరిస్తుంది. నేను చెప్పాను ఎలక్ట్రికల్ బాండ్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, దాని గురించి నేను మీకు చెప్పాను. ఆన్సర్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ వాటాలండి, షేర్స్ వాటా అమ్ముతుంటుంది. నెక్స్ట్ ముందస్తు నిల్వల బాధ్యత ఏ ఏజెన్సీ నిర్వహిస్తుంది? ముందస్తు నిల్వల బాధ్యత ఏ ఏజెన్సీ నిర్వహిస్తుంది? ఆన్సర్ వచ్చేసరికి భారత కేంద్ర గిడ్డంగుల కార్పొరేషన్ అండి. ఆన్సర్ వచ్చేసరికి డి అండి. ఆప్షన్ చూస్తే మీ ఆన్సర్ సింపుల్గా పెట్టచ్చు అది. నెక్స్ట్ ఒక రాయిని లోతైన సరస్సులో విసిరేస్తారు. అదే నీటిలో లోతుగా మునుగుతున్న కొద్దీ దానిపై పనిచేసే ఊర్ధపీడన ఏమవుతుంది అన్నారు. పెరుగుతుందా తగ్గుతుందా, మొదట తగ్గి పెరుగుతుందా, లేదా స్థిరంగా ఉంటుందా? గుర్తుపెట్టుకోండి, మీరు అందరు గాజీ సినిమా చూసారండి. మీకు గాజీ సినిమా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీకు సబ్మెరైన్ అనేది సీలో కొంత లెవెల్ వరకు దాని ప్రెజర్ని తట్టుకోగలదు. దానికంటే కొంత కిందకి వెళ్ళే కొద్దీ ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేదండి. అంతే అదేవిధంగా నీటిలో ఏదైనా వస్తువు లోపలికి వెళ్ళే కొద్దీ ఆ ప్రెజర్ని హ్యాండిల్ చేయలేవండి, రాయేనా ఇవన్నా. కాబట్టి పెరుగుతుంది, నీటిలో లోపలికి వెళ్ళే కొద్దీ పీడనం అనేది పెరుగుతూ ఉంటుందండి. ఆన్సర్ వచ్చేసరికి ఏ. రెడ్ ప్లానెట్ అంటే దేన్ని అంటారు? ఎర్రటి గ్రహం దేన్ని అంటారు? అంగారకుడు. మేము ఒక క్వశ్చన్ పేపర్ మీకు బయటకు వదిలేమండి, దాంట్లో ఫస్ట్ క్వశ్చనే ఇది. ఇంతకుముందు మీకు కావాలంటే ఆ పీడిఎఫ్ కూడా మీకు అన్ని వీడియోస్ కింద లభిస్తూ ఉంటుంది. మార్క్ టెస్ట్లో పీడిఎఫ్ అని ఒకటి, అది మేము ఫస్ట్ వదిలిన పీడిఎఫ్ అంటే ఒకటి బయటకు వదిలేము. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదండి, చూడండి కావాలంటే. నెక్స్ట్ 31, ఈ ఔషధం నుంచి తీసిన మందుతో మలేరియాను నయం చేయవచ్చు. ఆన్సర్ వచ్చేసరికి సి అండి. నెక్స్ట్ మగ మరియు స్త్రీ పుష్పాల ఉన్న మొక్కను డాష్ అని పిలుస్తారు. మగ మరియు స్త్రీ పుష్పాలు ఉన్న మొక్కను డాష్ అని పిలుస్తారు. ఆన్సర్ వచ్చేసరికి మొనాసిస్ అండి. ఆన్సర్ వచ్చేసరికి మొనాసియాస్ అండి. మగ మరియు స్త్రీ పుష్పాలు ఉన్న మొక్కలు ఏమని పిలుస్తారంటే మొనాసియాసిస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ 33, కేంద్ర ఔషధ పరిశోధన సంస్థ ఎక్కడుంది? కేంద్ర ఔషధ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసరికి లక్నో అండి. ఆన్సర్ వచ్చేసరికి లక్నో. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి బృహస్పతి అండి. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏదంటే బృహస్పతి. బృహస్పతి తర్వాత శని తర్వాత యురేనియస్, నెప్ట్యూన్, ఎర్త్, తర్వాత వీనస్, మెర్క్యూరీ, మార్స్. భారతదేశంలో అతి పురాతన చర్చి ఏ రాష్ట్రంలో ఉంది? భారతదేశంలో అతి పురాతన చర్చి ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసరికి కేరళ అండి. సెయింట్ థామస్ చర్చి దాని పేరు, అది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. భారతదేశంలో అతి పెద్దదైన జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక అండి. భారతదేశంలో అతి పెద్దదైన జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక అండి. ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే కర్ణాటక. వీటిలో దేనికి కర్ణాటక సంగీతంతో సంబంధం లేదు? వీటిలో ఎవరికి కర్ణాటక సంగీతంతో సంబంధం లేదన్నారు. ఆన్సర్ వచ్చేసరికి భట్కాండే అండి. ఎందుకంటే భట్కాండే గారు పంజాబీ సంగీతంలో ఫేమస్ అండి. కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడాను
సంగీతంలో కర్ణాటక సంగీతంలో చాలా ఫేమస్ అండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి సి. లోక్సభ యొక్క తొలి స్పీకర్ ఎవరు? లోక్సభ యొక్క తొలి స్పీకర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి జీవి మావలాంకర్ గారు. రక్షణ సర్వీసుల స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఈ క్వశ్చన్ కూడా మేము ఇవ్వడం జరిగిందండి. 28 or 29 or 27 ఈ 3 పేపర్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. రక్షణ సర్వీసుల స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసరికి వెల్లింగ్టన్ అండి. తమిళనాడులోని వెల్లింగ్టన్లో ఉండడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసరికి సి అండి. మెసోపొటేమియా దీని పాత పేరండి. గుర్తుపెట్టుకోండి, మెసోపొటేమియా దీని పాత పేరు. ఆన్సర్ వచ్చేసరికి ఇరాక్ అండి. ఆన్సర్ వచ్చేసరికి ఇరాక్. ఈ 40 క్వశ్చన్లో మొత్తం మన పేపర్స్ వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. ముందుగా ఒకసారికి 39, 38, 38 రాలేదు, 36 వేరే అడిగాం కానీ థామస్ చర్చి గురించి అడగలేదండి. వేరే మన టెంపుల్స్ వచ్చినాయి కానీ థామస్ చర్చి గురించి రాలేదు, కాబట్టి అది తీసేద్దాం. 34 ఎందుకంటే అది వేరు కదండి. థామస్ చర్చి అని చాలామంది గోవా అనుకుంటారు, కాబట్టి అది క్వశ్చన్ రాలేదు కాబట్టి రాలేదని చెప్తాను. ఆ క్వశ్చన్ ఖచ్చితంగా మీకు లాస్ట్ 5 పేపర్స్లో ఎక్కడొక్కడ పేపర్లో మీకు ఇవ్వడం ఖచ్చితంగా ఇస్తానండి. 32 మొత్తం అన్ని 5 క్వశ్చన్స్ కదా, 5 క్వశ్చన్స్. 32, 30, 29, 29 కూడా ఉందండి, మీరు చూసుకోవచ్చు. ఈ రకంగా అయితే అడగలేదు కాబట్టి ఇది కూడా తీసేస్తున్నాను. ఇరవై 22 ఏరియా వైజ్గా అడగడం జరిగింది. కాకపోతే అక్కడ వచ్చినాయి కాదు, వేరే ఇచ్చాం కొన్ని ఇచ్చాడు, అంతకంటే ఏం లేదు. వీటన్నిటి డేట్స్ అడిగామండి. గాంధీ ఒడంబిక గురించి అడిగాము, సైమన్ కమిషన్ గురించి అడిగాము, ఫస్ట్ రౌండ్ టేబుల్ గురించి అడిగాము, కమ్యూనల్ అవార్డు గురించి వేరే సపరేట్గా అడగలేదు అక్కడ కూడా. కాబట్టి ఈ 3 గురించి అయితే మీకు పేపర్లో కవర్ అయిపోయినాయండి. స్వరాజ్ పార్టీ, గురునానక్, మగస్తీనియస్, ఇవే అండి వచ్చినాయి. అయితే ఇవి ఈ క్వశ్చన్స్ మాత్రమే రావడం జరిగింది. ఒక్క నిమిషం ఇది కూడా వచ్చింది, రెండోది కూడా రావడం జరిగింది. ఈ క్వశ్చన్స్ మాత్రం రావడం జరిగింది. 2019 గురించి ఇది కూడా అడగడం జరిగింది, కానీ మనం అడిగింది ఒకసారి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అడగలేదు, ఆస్కార్ అవార్డ్స్ అడగడం జరిగింది. కాబట్టి అది కూడా లెక్కలు వేయట్లేదు. మీకు ఓవరాల్గా వచ్చిన క్వశ్చన్స్ వచ్చేసరికి 1 లోక్పాల్ అడిగాను, మర్చిపోయాను. 2 నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 క్వశ్చన్లు వచ్చాయండి ఈ పేపర్ నుండి. నిన్న మార్నింగ్ షిఫ్ట్తో పోల్చుకుంటే ఈ పేపర్లు తక్కువే వచ్చాయి క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా. అథమెటిక్ రీజనింగ్ అయితే అన్ని మోడల్స్ కవర్ అయినాయండి. జనరల్ క్వశ్చన్ అయితే కొంచెం తక్కువ రావడం జరిగింది. మీకు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్టీపీసీకి 500 పేపర్లు తయారవుతాయండి. సుమారుగా 500 పేపర్లు తయారవుతాయి. మన వస్తుంది 50 పేపర్లు. ఎందులో అన్ని కోసం అన్ని పేపర్లు రావాలని లేదండి. మీకు ఆ మోడల్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, అది మాత్రం హామీ ఇస్తాను. ఆ మోడల్స్ బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. మీ అంతా మీరు ఓన్లీ మార్క్ టెస్ట్లు రాసి మార్కులు వస్తాయండి. మీరు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. మీరు ఎక్కడ తప్పు చేసినా అక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. నిన్న అతను కాల్ చేసిన తర్వాత నాకు అర్థం కాలేదు, తను ఇంప్రూవ్ చేసుకోవాలంటున్నాడు, బాగానే ఉంది. ఇంప్రూవ్ చేసుకోవాలంటే తను ఓన్లీ మార్క్ టెస్ట్లు రాస్తే ఇంప్రూవ్ అవ్వవు కదా, ఆ టాపిక్స్ మీద మైనస్ చేసి మళ్ళీ కవర్ చేసుకుంటే కదా ఇంప్రూవ్ అయ్యేది. నాకు అర్థం కాలేదు అసలు అది. మీరు కూడా అనుకోవద్దు ఈ టెస్ట్లు రాస్తేనే సరిపోతుందని. ఒకవేళ రాలేదనుకుందాం మన పేపర్లో, ఏందండి మీకు ఆ టాపిక్ వచ్చి డైరెక్ట్గా ఆ క్వశ్చన్ రాలేదు, ఆ టాపిక్ నుంచి వచ్చింది. ఆ టాపిక్ నుంచి వచ్చినప్పుడు మీకు ఐడియా రావాలి కదండి ఆన్సర్ అనేది. అది మాత్రం గుర్తుపెట్టుకుని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్స్ అనేవి మేము ఆ టాపిక్ నుంచి క్వశ్చన్ అడగొచ్చని ఇస్తాము, అంతవరకే మేము ట్రై చేయగలమండి. కరెక్ట్గా ఆ క్వశ్చన్ వచ్చి మేము ఇవ్వలేదు కదండి, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్ మేము తయారు చేయట్లేదు కదా. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫుల్ పేజ్గా మీరు ప్రిపేర్ అవ్వండి. మీకు మార్క్ టెస్ట్లు మాత్రం ఖచ్చితంగా రాయండి.
మీకు చాలా హై క్వాలిటీలో అయితే మేము మాక్ టెస్ట్లను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ టాపిక్స్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఆల్ ది బెస్ట్ అండి అందరికీ.